మార్కెట్ అంతా కాలీఫ్లవర్లే. సీజన్ కదా, సీజనల్గా వచ్చే పంట ఏదైనా బాగుంటుంది. ఈ కాలంలోని కాలీఫ్లవర్లు, టమాటాలు, కొత్తిమీర దేశీ పంట కదా, అంటే సీజనల్గా వచ్చేవి. అన్సీజన్లో అంటే హైబ్రిడ్. ఆ టేస్ట్ సంగతి మనకు తెలిసిందే. మరి ఈ కాలీఫ్లవర్తో మెత్త పకోడీ చేస్తాం, గట్టి పకోడీ చేస్తాం. నేనైతే ఈవేళ గట్టి పకోడీ చేస్తున్నాను. కాలీఫ్లవర్ పకోడీకి ఉప్పు, కారం, పసుపు, అలాగే పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి బాగా కలిపేస్తే వేసిన ఉప్పుతోనే కాలీఫ్లవర్ అంతా తడిగా అయిపోతుంది. మరి నీరు వేయక్కర్లేదు. అంటే గట్టి పకోడీకి నీరు ఎలాగా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. దీంట్లో పిండి కూడా కొంచెం పడుతుంది కదా. అదే మెత్తడి పకోడీ కంటే పిండి ఎక్కువ పడుతుంది, నీరు పడుతుంది, ఎక్కువసేపు వేపక్కర్లేదు. గట్టి పకోడీకి నీరు తక్కువ పడుతుంది, పిండి తక్కువ పడుతుంది, ఎక్కువసేపు వేపాలి. అంటే నీరంతా వచ్చే వరకు వేపాలి, డ్రై అయ్యే వరకు. మనం గట్టి పకోడీ చేసేటప్పుడు అందులో వేగిన ఎర్ర ఉల్లిపాయలు ఏదైనా బ్రౌనిష్ కలర్లో వేగితే టేస్ట్ బాగుంటుంది కదా. దీంట్లో నీరైతే కొంచెం వేస్తాను, చాలా కొంచెం అంతే, ఎక్కువైతే పడదు. అదే మెత్తడి పకోడీ అయితే ఎలాగ పిండి నీరు ఎక్కువ పడుతుంది. ఫినిష్ కలిపేసాను, చూసారా ఎలా కలిపాను. అంతే, మరుగుతున్న నూనెలో ఇవి వేసాను. పెళ్ళిళ్ళలోని ఫంక్షన్లోని పెడతారు కదా ఈ పకోడీయే. మెత్తడి పకోడీ చేస్తే ఎక్కువ నిల్వ ఉండదు. గట్టి పకోడీ అంటే ఒక 2-3 రోజులైనా ఉంటుంది, బయట పెట్టినా పాడవదు అసలు. చూసారా ఈ కలర్లో వేపితే భలే బాగుంటుంది. మరి ఇందులో పల్లీలు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. ఇవైతే అన్నంతో చేశాను. పెద్దవి చేసామనుకోండి స్నాక్ కింద బాగుంటుంది ఈవినింగ్.